వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము ఈ ఎపిసోడ్లో ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే మనం అందరం కూడా బిజినెస్ చేసినప్పుడు ప్రోడక్ట్ని అమ్మాలి అంటే మనకు ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ జస్ట్ ఒక చిన్న ప్యాకేజింగ్తో ఒక చిన్న కంపెనీని మనం ఎంత పెద్ద బ్రాండ్ని చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మనం అమ్మాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ అమ్మడానికి దాన్ని ప్యాకేజింగ్ చేయడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం దాన్ని ఒక కవర్లో ప్యాక్ చేయవచ్చు, ఒక బాక్స్లో ప్యాక్ చేయవచ్చు. బాక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఒక సర్కిల్ బాక్స్ కానివ్వండి, రెక్టాంగిల్ బాక్స్ కానివ్వండి, స్క్వేర్ బాక్స్ కానివ్వండి, మనకు అనుకూలంగా మనం దాన్ని చూస్ చేసుకుంటాము. కానీ జస్ట్ మనం మన కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గురించి మనకు ఏ మెటీరియల్ చీప్ పడుతుంది అనుకుని మనం చూస్ చేసుకుంటే ఎప్పుడైతే కస్టమర్ దగ్గరికి మన ప్యాకేజ్డ్ బాక్స్ వెళ్తుందో ఆ కస్టమర్కి ఎలాంటి ఫీల్ వస్తుంది, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్కి మనం మంచి ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తేనే అప్పుడు కస్టమర్ దాన్ని యూస్ చేసి ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళ ఫ్యామిలీలో కూడా రెఫర్ చేసి మన కంపెనీని బ్రాండ్లో తయారు చేసే ఒక ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏదన్నా కంపెనీ ప్రోడక్ట్ మనం కొన్నప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. ఒక చీప్ ప్రోడక్ట్ ఉంటుంది, ఇంకోటి లగ్జరీ ప్రోడక్ట్ కానీ బ్రాండెడ్ ప్రోడక్ట్ కానీ ఉంటుంది. సో ఇప్పుడు చీప్ ప్రోడక్ట్ కొన్నప్పుడు ఏమవుతుందంటే దాని ప్యాకేజింగ్ ఓపెన్ చేయాలి అంటే ఈధర్ చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మనము ఒకవేళ ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ లగ్జరీ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే దాన్ని ఓపెన్ చేయాలంటే ఈజీ ఉండదు, అంతేగాని దానికంటే హార్డ్ ఉండదు. దీనికి రెండింటికి కూడా మధ్యలో ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీప్ 20 రూపీస్ బాటిల్ మనం ఎక్కడైనా కొన్నాము, దానికి క్యాప్ ఓపెన్ చేయాలంటే చాలా ఈజీ. అలానే మనం ఆన్లైన్లో ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ చేసినప్పుడు 100 రూపీస్ 200 రూపీస్కి ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఒక బ్లాక్ కలర్ సీల్డ్ కవర్లో ప్యాకెట్లో వస్తుంది. దాన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత లోపల మళ్ళీ ఒక బాక్స్ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బబుల్ ర్యాప్ కవర్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ ప్యాకేజింగ్ అంటే అన్బాక్స్ చేయడానికి కస్టమర్కి. అదే ఒకవేళ మనము బ్రాండెడ్ ప్రోడక్ట్ వైపు లగ్జరీ ప్రోడక్ట్ వైపు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యాపిల్. ఇప్పుడు ఒక యాపిల్ ఐఫోన్ మనం కొన్నప్పుడు ఆ బాక్స్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో అన్వీలింగ్ టైంలో బాక్స్ ఓపెనింగ్ టైంలో కొంచెం పాజ్ వచ్చి కొంచెం స్లో మొమెంటం ఉంటుంది. అది దాన్నే కంట్రోల్డ్ ఫ్రిక్షన్ అంటారు. ఈ కంట్రోల్డ్ ఫ్రిక్షన్ అనేది యాపిల్ వాళ్ళది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎందుకు ఇలా చేస్తారు అంటే ఒక సస్పెన్స్ అనమాట. సో కస్టమర్కి ఆ ఫీల్ రావాలి. ఆ బాక్స్ మనం ఓపెన్ చేసేటప్పుడు అలాంటి ఫీల్ వస్తేనే కస్టమర్కి కూడా నేను ఒక ప్రీమియం ప్రోడక్ట్ కొన్నాను అని ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఒక కార్ కొన్నప్పుడు కానివ్వండి, దానికి పూర్తిగా ఒక క్లాత్ పెడతారు, మనం వెళ్ళి దాన్ని ఇట్లా అన్వీల్ చేస్తాము. సో అది కూడా ఒక ఫీల్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటారు దీన్ని. సో అలాంటి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మనం జనరేట్ చేయగలిగితే కస్టమర్ మనతో బ్రాండ్కి లాయల్టీ అనేది పెరుగుతుంది. దాంతోపాటు నాట్ జస్ట్ ఆ కస్టమర్ ఒక కస్టమర్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కూడా రిఫర్ చేసి మన కంపెనీకి సేల్స్ కూడా పెరుగుతాయి అనమాట. ఇక్కడ మనం ఇంకో విషయం గమనిస్తే యాపిల్ గురించి మాట్లాడుకుంటే యాపిల్ ప్రోడక్ట్స్ ఎవరైతే కొంటారో అందులో 87% ఆల్మోస్ట్ 87% మంది కూడా ఆ బాక్సెస్ ఏదైతే ఉంటాయో కంపెనీ బాక్సెస్ ఎప్పుడు కూడా దాన్ని పడేయరనమాట. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకు అంటే తెలీదు. అలాంటి మార్కెటింగ్ యాపిల్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక బాక్స్ కూడా అంత ఫ్యాన్సీగా అలా ఉండదు. జస్ట్ ప్లెయిన్ వైట్గా ఉంటుంది. జస్ట్ వాళ్ళ ఫోన్ కానీ ఆ మ్యాక్ కానీ ఒక ఫోటో ఉంటుంది, దానిపైన ఫీచర్స్ ఇవన్నీ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ మార్కెటింగ్ టాక్టిక్స్ అలా ఉంటాయి. మనం కూడా అది చూసి నేర్చుకోవాలి ఇక్కడ. అలాగే ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఆ బాక్స్ ఒకవేళ చూస్తే ఇండైరెక్ట్గా యాపిల్కి వాళ్ళ ఇంట్లో ఒక ఫ్రీ అడ్వర్టైజింగ్ స్పాట్, ఫ్రీ మార్కెటింగ్ స్పేస్ దొరికినట్లు ఉంటుంది. సో అలాగా ఒకవేళ మనం మంచి బ్రాండ్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్యాకేజింగ్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఆబ్వియస్లీ ప్రోడక్ట్ అనేది మనం ప్రోడక్ట్ పైన ఫోకస్ చేయాలి. కానీ ప్రోడక్ట్ పైన ఫోకస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్యాకేజింగ్. ఎందుకంటే మన ప్రోడక్ట్ బాగుంది, ప్యాకేజింగ్ ఒకవేళ బాగాలేకపోతే మేబీ ఆ బ్రాండ్ ఇంపాక్ట్ అనేది అక్కడ పడదు. ఈ యొక్క బ్రాండ్ ఒక ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అన్నీ మనకు కలిసి రావాలి. ఇవన్నీ కలిసి రావాలి అంటే ప్రతి దానిపైన కూడా మనం ఫోకస్ పెట్టి పని చేయాలన్నమాట. అటువంటి విధంగా ఇక్కడ మనం చూసుకుంటే యాపిల్ ఇలాంటి బాక్సెస్ ఎలా తయారు చేస్తుంది అంటే యాపిల్ దగ్గర కంపెనీలో ఒక సీక్రెట్ రూమ్ అని ఉంటుంది. ఈ సీక్రెట్ రూమ్ అంటే ఏంటి అంటే ప్యాకేజింగ్ బాక్సెస్ అనేది ఇక్కడ తయారవుతాయి. సో అక్కడ డిజైనర్స్ ఎవరైతే యాపిల్లో పనిచేస్తారో వాళ్ళు ఎవ్రీ డే కొన్ని వందల బాక్సెస్ టెస్ట్ చేస్తారు, వందల మెటీరియల్స్ టెస్ట్ చేస్తారు. అందులో నుంచి ప్రోటోటైప్స్ తీసి ఆ ప్రోటోటైప్స్ నుంచి ఏదైతే బెస్ట్ వాళ్ళకి అనిపిస్తుందో ఆ బెస్ట్ ప్యాకేజింగ్ బాక్సెస్ని తయారు చేసి ఫైనల్గా కంపెనీలో మార్కెట్లోకి దింపుతారనమాట. సో మనం కూడా మన భారతదేశంలో కానివ్వండి, అంటే జస్ట్ మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నా కానీ ఒక బ్రాండ్, ఒక ప్రోడక్ట్, ఒక కంపెనీ మనం ఇక్కడ క్రియేట్ చేసి దాన్ని నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అంటే ఇలాంటి అన్ని స్ట్రాటజీస్ కూడా మనం నేర్చుకోవాలి అనమాట. సో అందుకోసము ఈరోజు ఈ వీడియో మనం మీకోసం చేస్తున్నాము. తప్పకుండా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఒకవేళ మీ ప్రోడక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే ఎటువంటి ప్యాకేజింగ్
డిజైన్స్, ఎటువంటి ప్యాకేజింగ్ బాక్సెస్ మీరు తయారు చేస్తారో అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. అలానే మన ఆదాన్ మనీ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.